వాళ్ళని వదిలినట్టు కొంతమందిని తయారు చేసి మీరు చేస్తూ ఉండండి. వాళ్ళని కూడా మంచి మంచి డైరెక్టర్లను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కథలన్నీ కూడా ఇప్పుడు తెలుగు సినిమాకి చాలా అవసరం. ఇంకా కంగ్రాచులేషన్స్ అందరికీ. మీ బ్యానర్ డోలాముఖి అనేది ఇంకా గట్టిగా సౌండ్ రావాలని, అలాగే అలాగే ఈ ఈవెంట్ని వచ్చి అందరికీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా కోన వెంకట్ గారు, మా బాబీ గారికి, రవి గారు ఎప్పుడు కొన్ని అరుదైన సినిమాలు వస్తాయి ఇలాగ డిఫరెంట్గా వచ్చి మంచి సక్సెస్లు కొడతాయో అక్కడికి నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు కూడా అక్కడ మీరు ఉంటారండి. అంటే మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేసే ఆ విధానం నాకు చాలా 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 ఇష్టం. నా ఏ సినిమా ఉన్నా ఫస్ట్ నుంచి సెకండ్ హ్యాండ్ నుంచి నా ఫస్ట్ షూటే స్టార్ట్ అయింది ఆయన ఇంట్లో. సో నాది ఏ సినిమా వచ్చినా కూడా దాని మీద హానెస్ట్గా నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు. చాలా 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 థ్యాంక్స్ సార్. అందరూ గురించి చెప్పేసా. సురేష్ బొబ్బిలి నేను ఒక 4 సినిమాలు కలిసి చేసాం. అప్పటికి యూట్యూబ్ అంత గొప్పగా లేదు, అంటే సోషల్ మీడియా కూడా అంత గొప్పగా లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ పాటలన్నీ కూడా సరదాగా చూడండి టైం ఉన్నప్పుడు. అప్పుడే నేను ఎప్పుడు ఎదురు చూసేది ఇది చాలా చాలా పెద్ద టెక్నీషియన్ అవుతాడు, తెలుగు ఇండస్ట్రీకి చాలా గొప్ప టెక్నీషియన్ అవుతాడని చాలా నమ్మా. బట్ చెప్పాను కదా, టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఇది ఇంకా చాలు, ఇంక వెనక తిరిగి చూసుకోకలేదు. నువ్వు ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ, ధనియేలే గారికి, లిరిసిస్టులకి, మన ఈటీవీ విన్ సాయి గారికి, నితిన్ గారికి, మీ అంటే చాలా అద్భుత ఆడియన్స్కి ఏం కావాలో అలాంటి కంటెంట్ని ఎంచుకుంటున్నారండి. అది ఎంచుకున్న నాళ్ళు మీ పేరు అలా వినిపిస్తూనే ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా, అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా. మనం లాస్ట్ డే మీకు చాలాసేపటి నుంచి ఉన్నారు, మీరు కూడా చాలా బాగా ఇది చేశారు. టీం అందరికీ థ్యాంక్ యూ. అందరికీ టైం లేట్ అయిపోయింది, ఫోన్ చేసి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా అంటే మేము బ్యాండ్తో స్వాగతం పలికాము. సో ఈ సక్సెస్ సౌండ్ ఇంకా ఇది కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి, అండ్ మీతో అందరూ గెస్ట్ ప్లీజ్ ఎస్ దరు వేయాల్సిందిగా బాబీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మరొకసారి శ్రీ విష్ణు గారికి, డైరెక్టర్ బాబీ గారికి, అండ్ కోన వెంకట్ గారికి, వివిఎస్ రవి గారికి ఇంత సమయాన్ని ఇచ్చినందుకు, ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రాజు వెట్స్ రాంబాయిని సెలబ్రేట్ చేసుకుంటున్న టీం అందరికీ కంగ్రాచులేషన్. సెలబ్రేషన్ చేసుకునేలా చేసిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్. ఈ సక్సెస్ కొనసాగుతూనే ఉంటుంది, సౌండ్ కొనసాగుతూనే ఉంటుంది. అండ్ బనివాస్ గారికి, వంశీనందిపాటి గారికి, అండ్ ఈటీవీ విన్కి, బాపినీడు గారికి, నితిన్ గారికి, అండ్ సాయి కృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సాయిలు గారు అండ్ సురేష్ బొబ్బిలి గారు కంగ్రాచులేషన్స్. వేణు గారు అండ్ రాహుల్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ. సెటిల్ డౌన్. అండ్ అలాగే బయట ఎవరైతే ఉన్నారో రాజు, నువ్వు ఎప్పుడు బ్యాండ్ కొడుతున్నాడు.
మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో. చెప్పనులే కానీ డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా? తుడుపకిలే, చిన్నగా రాసుకో.